థియాతిరా అనే 4వ సంఘం యొక్క 4వ భాగం ఈవేళ మీరు వినబోతున్నారు. అర్థమైందా? ఈ 4వ సంఘంలో థియాతిరా అన్నటువంటి సంఘమునకు దేవుడు ఒక ఆజ్ఞ వినిపించాడు. మీరు నిర్మలమైన విశ్వాసము కలిగి ఉన్నారు. వేరొక విశ్వాసముతో మీరు రాజీ పడవద్దు. మీ సంఘములో సోది చెప్పే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సోది మాటలు మీరు వినకూడదు. మీ సంఘంలో ఉన్న దూత అనగా పాస్టర్, వానికి నా మీద భయం లేదు. వాడు తనకిష్టం వచ్చినట్లుగా పనులు చేస్తున్నాడు. తనకిష్టమైంది ఒక సోది చెప్పే ఆడదాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాడు. తనకిష్టమైంది యేసు ప్రభు ఏది వద్దన్నాడో ఆ పని ప్రారంభించాడు. తనకి ఏది ఇష్టమైందో ఆ పని చేస్తున్నాడు. కనుక మీ విశ్వాసము నిర్మలమైన విశ్వాసము, దాన్ని కొనసాగించండి. వేరొక విశ్వాసముతో రాజీ పడవద్దు. సోదిగాండ్లు ఉన్నారు ఆడవాళ్ళు, వాళ్ళ మాటలు సోది మాటలు వినవద్దు. మీ విశ్వాసమును పాడు చేసుకోవద్దు. దేవుని వాక్యం మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం జాగ్రత్తగా మీరు చదవాలి. దేవుని వాక్యాన్ని మీరు అనుసరించాలి. ఈ ఆడవాళ్ళు చెప్పిన మాట మీరు వినకూడదు, జాగ్రత్త సుమండి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో చెప్తున్నాడు దేవుడు. 24వ వచనం, 25వ వచనం తెలుగులో చదువుదాం. థియాతిరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆ మాటలు యేసు స్వయముగా ఆ సంఘపు దూతతో చెప్తున్నాడు, ఆ పాస్టర్తో చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆ పాస్టరు దేవుని మాటలు వినడం లేదు. వాడు తనకిష్టం వచ్చినట్లుగా ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు. వాడు తన ఆలోచనకు అనుకూలముగా నడిపిస్తున్నాడు. Unto you I say, and unto the rest in Thyatira, as many as have not this doctrine, and which have not known the depths of Satan, as they speak, I will put upon you none other burden, but that which you have already hold fast till I come. థియాతిరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. దేవుడు చెప్తుండగా ప్రజలు ఆ సంఘం యొక్క దూత ఏమంటున్నారంటే, లేదయ్యా, మేము ఎవరు చెప్పిన మాటలు వినడం లేదు, మేము సిద్ధాంతాలను పాటించడం లేదు, మాకు వేరే బోధతో సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు దేవుని మాటను లక్ష్య పెట్టడం లేదు. ఒకవైపు వారు వేరే సిద్ధాంతాలను పాటిస్తున్నారు. వాళ్ళు పాస్టర్ చెప్పినట్లుగా వింటున్నారు, వాళ్ళ పెద్దలు చెప్పినట్లుగా వింటున్నారు. రెండో వైపు మేము అలాంటి పనులు చేయడం లేదు అని అంటున్నారు. మాకు ఆ బోధలతో సంబంధం లేదు అని అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నిర్మలమైన విశ్వాసమును మీరు తెలుసుకొని
ఆ నిర్మలమైన విశ్వాసముతో మీరు రాజీపడండి. వేరొక విశ్వాసముతో మీరు రాజీపడవద్దు. మీ మధ్యలో సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు. మీరు ఆ సోది మాటలు వినొద్దు. మీకు నేను ఇచ్చిన నా వాక్యమును మీరు శ్రద్ధగా వినండి, చదవండి. ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. మీకు నేను వేరే ఇంకే విధమైనటువంటి కఠినమైన ఆజ్ఞ మీ మీద నేను మోపడం లేదు, వినిపించడం లేదు. మీరు ఇది జాగ్రత్తగా అభ్యాసం చేయండి అని చెప్పడం లేదు అని చెప్తున్నాడు. 24, 25 వచనాల్లో ఈ మాటలు యేసు స్వయముగా చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సంఘస్థులు వాళ్ళకి వేరే గతి లేదు. వాళ్ళు పాస్టర్ చెప్పినట్లే వినాలి, వాళ్ళ పెద్దలు చెప్పినట్లే వినాలి. ఎందుకు అంటే మీరు చనిపోతే వాళ్ళే పాతాలి, మీకు పెళ్ళిళ్ళు వాళ్ళే చేయాలి, మీకు పిల్లలు పుడితే వారే పేర్లు పెట్టాలి, మీరు ఇల్లు కట్టుకొని ఇంట్లో దిగితే మీ గృహప్రతిష్ఠ కార్యక్రమాలు వాళ్ళే చేయాలి. కనుక వారు చెప్పినట్లే మీరు వింటారు, దేవుని మాటలు మీరు వినరు. నా మాటల యందు మీరు విశ్వాసం ఉంచండి, నా మాటలతో మీరు రాజీ పడండి, వేరే సోది మాటలు వినకండి. ఆ సోది చెప్పిన స్త్రీల యొక్క మాటలకు అనుకూలముగా మీరు ప్రవర్తించకండి అని దేవుడు సెలవిస్తూ యేసు ఇలా అంటున్నాడు, ఇదే నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞ, వేరొక ఆజ్ఞ ఏది లేదు అని ఆయన ఆ సంఘస్థులకు చెప్పాడు. వీళ్ళు వినను వినకపోయినను ఆ మాటలు ఆయన చెప్పాడు. తర్వాత ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మీరు నా మాటలు విన్నట్లయితే, మీకు ఉన్న బలహీనతలను మీరు జయించినట్లయితే, మీ బలహీనత ఏమిటి? అది చెప్పింది వింటున్నారు, వీడు చెప్పింది వింటున్నారు, నేను చెప్పింది మీరు వినడం లేదు. నా వాక్యం బోధిస్తున్నాడా లేదా? సరిగ్గా వాడు బోధించకపోతే వాడికి మంచం ఎక్కిస్తాడు, వాడు భార్య పిల్లలకి మంచం ఎక్కిస్తాడు దేవుడు. సోది చెప్పే ఆడదానికి కూడా దానికి దాని పిల్లలకు మంచం ఎక్కిస్తాడు, అంటే అటువంటి రోగం ఇస్తాడు. వాళ్ళకున్న ఆస్తి యావత్తు కూడా వాళ్ళు హాస్పిటల్కి పేమెంట్ చేసి రోడ్డు మీదకి ఎక్కుతారు. అటువంటి పరిస్థితి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. కనుక దేవుని మాటలు వాడు సరిగ్గా చెప్పాలి. వాడు దేవుని మాటలు చెప్పకుండా ఇంకేమో చెప్తున్నాడు. అందుకని ఆ పాస్టర్తో దేవుడు జాగ్రత్త అని అంటున్నాడు. నేను నీకు అధికారం ఇచ్చాను జనుల మీద, జాగ్రత్త, నా మాట విను, నా వాక్యం అర్థం చేసుకో, నా వాక్యం సరిగ్గా చెప్పు, లేకుంటే నీకు ప్రమాదం వస్తుంది అని చెప్తున్నాడు. 26 నుండి 28 వరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 26 నుండి 28 వరకు తెలుగులో చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఒకటి, నా తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే మీలో మీ బలహీనతలను మీరు విడిచిపెట్టి నేను చెప్పినట్లు నా వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నా వాక్యానికి అనుకూలంగా నడుచుకుంటారో వాళ్ళకి, అటువంటి వారికి, అటువంటి బోధకులకు దేవుడు అంటున్నాడు. 26 చదువు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అధికారం నేను ఇస్తాను జనుల మీదకి అంటున్నాడు. ఆ సేవకంతో అంటున్నాడు, హీ దట్ ఓవర్కమeth అండ్ కీపెత్ మై వర్క్స్ unto the end, to him will I give power over the nations.
నీవు ఎక్కడికి వెళ్ళినను, ఏ స్థలానికి వెళ్ళినను అక్కడ ఉన్న జనుల మీద నేను నీకు అధికారం ఇస్తాను. ఎప్పుడు? హీ దట్ ఓవర్కమత్, ఎవరైతే వారి బలహీనతలను వాడు జయిస్తాడో. బలహీనతలు ఏంటి? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెప్తున్నావు, వాళ్ళు తమకిష్టం వచ్చినట్లు చేస్తున్నారు, నీవు సోది మాటలు వింటున్నావు, సోది మీద నీవు నమ్మకం ఉంచుతున్నావు, అవి నీ బలహీనతలు. ఆ బలహీనతలను నీవు జయించినట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు చేయడం మానేసినట్లయితే, నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు చేయడం మానేసినట్లయితే, అప్పుడు నీవు నీ బలహీనతలో జయించిన వాడు అవుతావు. అండ్ కీప్ ఇట్ మై వర్క్స్ ఆన్ టు ద ఎండ్, చివరి వరకు నా వాక్యములు చెప్పినట్లుగా నువ్వు పనులు చేయాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా పని చేయకూడదు. వాక్యం చదివి నీకు కలిగిన ఆలోచనకు అనుకూలంగా నువ్వు చెప్పకూడదు. వాక్యం చదువుతున్నాడు బోధకుడు అంటే వాడికి ఒక ఆలోచన కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే సంఘమును పాడు చేయాలి. సంఘమును పాడు చేయాలి కనుక వాడికి చెడ్డ ఆలోచన కలిగిస్తుంది. ఎవరు? వాడిలో ఉన్న దురాత్మ. దురాత్మ వానికి చెడ్డ ఆలోచన కలిగించినప్పుడు వాడు ఆ ఆలోచన రైట్ అని అనుకుంటాడు. ఆ ఆలోచనకు అనుకూలంగా వాడు పని చేస్తాడు. అందుకే అంటున్నాడు, అండ్ ద వన్ హూ కీప్ మై వర్క్స్ ఆన్ టు ద ఎండ్, చివరి వరకు ఎవడైతే నేను చెప్పినట్లుగా పనులు చేస్తాడో వాడికి, టు హిమ్ విల్ ఐ గివ్ పవర్ ఓవర్ ద నేషన్స్, అటువంటి వానికి జనుల మీద, వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నను, తమిళనాడు వెళ్ళినను, మలబార్ దేశం వెళ్ళినను, ఒడిశా వెళ్ళినను, వాడు ఏ రాష్ట్రానికి వెళ్ళినో అక్కడ జనుల మీద నేను వాడికి అధికారం ఇస్తాను. వాడు పరలోకంలోనికి వచ్చినను నేను వానికి పరలోక వాసుల మీద అధికారం ఇస్తాను. ఐ షల్ గివ్ హిమ్ పవర్ ఓవర్ ద నేషన్స్ అని అంటున్నాడు. 27వ వచనం చదువు. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. ఎవడైతే నా మాట వినడో వాడు సంఘపు దూతైనను, జనులైనను, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళైనను, ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, అకౌంటెంట్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు, కంపెనీల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వీళ్ళలో ఎవరైనా నా మాట వినకపోయినట్లయితే అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మీ జీవితాలు పాడు చేసిస్తానంటున్నాడు. ఇనుపరాడుతో అంటే విత్ స్టీల్ రాడ్, ఐ షల్ అప్లై ద స్టీల్ రాడ్. నేను ఒక ఇనుప దండమును ప్రయోగిస్తాను మీ మీద. ఆ ఇనుప దండముతో నేను మీకు ఎలా కొడతానంటే, కొండ చిట్లిపోయి ముక్కలు అయిపోయినట్లుగా మీ జీవితాలు ముక్కలు చేసిస్తాను అంటున్నాడు. సంఘములో ఎవడు కూడా వాడు బోధకుడు చెప్పినట్లే వింటాడు, వాళ్ళు పెద్దలు చెప్పినట్లే వింటారు. బోధకుడికి జ్ఞానం లేనప్పుడు వానికి దురాత్మ జ్ఞానం ఇస్తుంది. ఆ దురాత్మ ఇచ్చిన జ్ఞానం వీడు ప్రయోగిస్తాడు ప్రజల మీద. ప్రయోగించి వాడు అలాంటి పనులు చేస్తుంటాడు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు వాడితో దేవుడు అంటున్నాడు, నేను నా ఇనప దండమును ప్రయోగించి ఐ షాల్ అప్లై ద స్టీల్ రాడ్. తర్వాత నేను నీకు ముక్కలు చేసిస్తాను. కుమ్మరివాని కొండ పగలగొట్టినట్లుగా నీ జీవితాన్ని నేను పగలగొట్టిస్తాను. నేను నా తండ్రి యొద్ద నుండి ఆజ్ఞ పొందినట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ విల్ గివ్ హిమ్ ద మార్నింగ్ స్టార్. నా మాట విన్నవాడికి వేకువజామున ప్రకాశవంతముగా ప్రకాశించుచున్న వేగు చుక్క నేను వాడికి ఇస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడికి నేను ఒక సబార్డినేట్ని ఇస్తాను. సబార్డినేట్ అంటే ఎవడు? నక్షత్రము. నక్షత్రం అంటే ఎవడు? దేవుని దూత. నీకు దేవుని దూతను ఒక సబార్డినేట్గా ఇస్తాడు. సో యూ విల్ హ్యావ్ ఎన్ ఆఫీస్, యూ విల్ హ్యావ్ సబార్డినేట్స్, అండ్ దట్ సబార్డినేట్ విల్ ఒబే యూ. And if you win the victory over your weakness, and if you follow me, if you hold my word very tight, and if you follow me, and if you become an obedient to my word,
then you shall have an office, and you shall have subordinates, and I shall give thee power over the people, over the nations, and thou shalt rule అని అంటున్నాడు ఈ మాటలు. వేగు చుక్క అంటే అర్థం ఏమిటంటే, వేకువజామున తెల్లవారు 2 గంటలకి 3 గంటలకి కొన్ని ప్రదేశాల్లో 2 గంటలకి, కొన్ని ప్రదేశాల్లో 3 గంటలకి ఒక పెద్ద చుక్క ఆకాశంలో కనబడుతుంది. దానికి వేగు చుక్క అని అన్నారు. ఆ చుక్క, ఆ నక్షత్రము నీకు ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు నేను ఒక దూతనిస్తాను. An angel will be given to you that shall be a subordinate to you, and he shall communicate my order to you, and you will obey my command, and then you will set up an office, and you will have subordinates, and I will give you command and power to rule the people అని అంటున్నాడు దేవుడు. ఇలాంటి మాటలు మీకు చెప్పాలంటే కష్టం. ఇలాంటి మాటలు మీకు ఎవడు ఇండియాలో ఏ పాస్టర్ మీకు చెప్పలేడు. నేను 20 సంవత్సరాలు దీని మీద స్టడీ చేశాను. చాలా విషయాలు, చాలా బైబిళ్ళు చదివాను. నా దగ్గర 4 రకాల బైబిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టడీ బైబిల్స్. చదివి నేను ఆలోచన చేసి మీకు చెప్తున్నాను. ఇంత శ్రమ ఎవడు పడ్డావు? ఎందుకు ఎవడు అంత శ్రమ పడ్డంటే, వాడికి అంత శ్రమ పడాలని, నేర్చుకోవాలని, దేవుని ప్రజలకు వారు ఎన్నడూ వినకపోయిన విషయంలో వారికి వినిపించి, వారికి దేవునిలో నడిపించాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వబడేటట్లు వారికి నడిపించాలన్న తలంపు ఎవరికి ఉండదు. అందుకే దేవుడు అటువంటి వాళ్ళకి ఆయన జ్ఞానం ఇవ్వడు. ఇప్పుడు నేను మీకు నడిపించడానికి, మీకు మంచి బ్రతుకు ఇప్పించడానికి, మీరు ఫాలో అవుతున్నటువంటి మీ అభిప్రాయములను మీరు విడిచిపెట్టి దేవుని వాక్యానికి అనుకూలముగా నేను బోధిస్తున్నాను కనుక నా బోధకు అనుకూలముగా మీరు ప్రవర్తించాలని నేను మీకు చెప్తున్నాను. అలా నేను చెప్పినట్లయితే నాకు దేవుడు అంటున్నాడు, నేను ఒక ఆఫీస్ ఇస్తాను, ఒక కార్యాలయం. అండ్ ఐ విల్ గివ్ యూ సబార్డినేట్స్, అండ్ ఐ విల్ గివ్ యూ అథారిటీ ఓవర్ ద నేషన్స్, ఓవర్ ద పీపుల్, అండ్ యూ విల్ కమాండ్ ద పీపుల్ విత్ మై పవర్ అని అంటున్నాడు. ఈ మాటలు గ్రహించినప్పుడు నేనేం చేస్తాను? నా ఇష్టానుసారమైన బోధ నేను బోధించను. దేవుడు ఏది బోధించాలని అనుకుంటున్నాడో అదే నేను బోధించాలి. అది దాని భావము. 27వ వచనం మరొకసారి చదువు. అండ్ హీ షల్ రూల్ దెమ్ విత్ ద రాడ్ ఆఫ్ ఐరన్. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. యాజ్ ఐ రిసీవ్డ్ ఆఫ్ మై ఫాదర్, నేను నా తండ్రి యొద్ద నుండి పొందినట్లుగా, అండ్ ఐ విల్ గివ్ హిమ్ ద మార్నింగ్ స్టార్. మీరు దేవుని మాటలు వినకపోతే ఆయన అంటున్నాడు, ఇనపరాడుతో కుమ్మరివాని కుండ బద్దలుగొట్టినట్లుగా నేను మిమ్మల్ని బద్దలుగొట్టిస్తాను, మీ జీవితాలు ఎందుకు పనికి రాకుండా పాడు చేసిస్తాను అంటున్నాడు. వద్దు, మనకు అలాంటి జీవితం వద్దు. ప్రకాశించుచున్న ఒక దూత ఆయనకి ఇస్తానంటున్నాడు. ప్రకాశించుచున్న దూత అనంటే ఒక యాంజిల్. ఒక యాంజిల్ని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ యాంజిల్ నువ్వు చెప్పిన మాటలు చేస్తూ ఉంటాడు. వాడు చేస్తున్నట్లు నీకు అర్థం కాదు, యాంజిల్ నీకు అనుగ్రహించబడినట్లు నీకు అర్థం కాదు. ఎందుకంటే యాంజిల్ ఈజ్ ఎ స్పిరిట్, నీకు కనిపించదు. నీవు చెప్పిన మాట తప్పకుండా వాడు చేస్తాడు. చేసిన తర్వాత ఇది చేయబడింది అని తెలుసుకుంటావు, కానీ ఆ యాంజిల్ చేస్తున్నట్లు నీకు అర్థం కాదు. ఎందుకంటే యాంజిల్ ఈజ్ ఎ స్పిరిట్, అండ్ ద స్పిరిట్ బీయింగ్ సమ్మన్డ్ బై ద లార్డ్, హీ విల్ కమ్ టు యూ, అండ్ వాట్ ఎవర్ దౌ షల్ డూ దట్ హీ షల్ ఫినిష్. ఆ పని చేయడానికి నీకు వేగు చుక్క అంటే ఒక యాంజిల్ని నీకు ఇస్తాడు. అంతేకాకుండా నీకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో నీకు సబార్డినేట్స్ ఉంటారు. ఆఫీసులో నీకు సెటప్ చేస్తాడు. అక్కడ నుంచి నువ్వు పరిపాలన చేస్తావు. ఇది నేను నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.
ఆయన చేసిన వాగ్దానం ఎలాగుంటుందంటే, ఆకాశం నుండి మంచు పడినట్లుగాను, ఆకాశం నుండి వర్షము కురిసినట్లుగాను ఉంటుంది. మంచు పడి తిరిగి మీదకి వెళ్ళిపోతుందా? వర్షం పడి తిరిగి బర్ల మీదకి వెళ్ళిపోతుందా? అలాగే దేవుని మాట నెరవేర్చబడకుండా ఉండదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ 4వ భాగము క్రీస్తు శకము 590 అంటే AD 590 అని అర్థం ఇంగ్లీష్లో. క్రీస్తు శకము 590. ఇప్పుడు క్రీస్తు శకము 2024. దిస్ ఈజ్ AD 2024. ఆయన అంటున్నాడు AD 592 AD 1517. క్రీస్తు శకము 590 నుండి 1517 వరకు యేసు మీదకి వెళ్ళిపోయిన తర్వాతను, ఆఫ్టర్ జీసస్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఇయర్ 590 till 1517, AD 1517, AD 1517, టోటల్ 927 years, 927 సంవత్సరములు. థియాతిర సంఘము చీకట్లో ఉన్నది. దేవుని మాట లక్ష్య పెట్టడం లేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టడం లేదు. సికింద్రాబాద్లో ఒక ఆడదాయి ఉంది, దానికి 2 పిల్లలు ఉంటారేమో, 3 పిల్లలు ఉంటారేమో, దానికి ఒక భర్త ఉన్నాడు. ఈ చదువుకున్న క్రైస్తవులంతా కూడా దాని చుట్టూ మూగున్నారు. అది సోది చెప్తుంది. అదట యేసు ప్రభువు ఇంతకుముందు యేసు నామములో వచ్చిందట, అది చెప్తుంది. నేను విన్నాను, యూట్యూబ్లో నాకు ఎవరో వినిపించారు. ఇప్పుడు ఉన్నారు అటువంటి వాళ్ళు. సికింద్రాబాద్లో ఉంది ఆడదాయి, దాని చుట్టూ చదువుకున్న క్రైస్తవులు దాని చుట్టూ మూగుతున్నారు. దాని భర్త కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. వాడు ఆవిడకి దేవుని వాక్యం అర్థం కాదు. అటువంటి వాళ్ళను నేను అలౌ చేయను, సపోర్ట్ చేయను. అటువంటిదా ఎవరితో ఉంటే బయటకు పోరావద్దంటాను నేను. దేవుని ఆత్మ మీలో పనిచేస్తున్నాడా లేదా? దేవుని ఆత్మ మీకు ఆలోచన ఇస్తున్నాడా లేదా? ఆ సంగతి మీకే తెలియాలి. మీరు మీ ఆలోచన ప్రకారంగా నడిస్తే దేవుని ఆలోచన మీకు దొరకదు. నేను వాక్యం కరెక్ట్గా బోధించకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు. నాకేదో ఒక రోగం పెడతాడు, నేను మంచం ఎక్కుతాను. నేను ఎన్నటికీ బాగుకాను. నేను, నా కుమారులు, నా కుమార్తె, నా భార్య అందరము కూడా భయంకరమైన జీవితంలో ఉంటాము. ఎప్పుడు దేవుని వాక్యం సరిగ్గా నేను చెప్పకపోతే. అందుకు 519 AD నుండి 1517 AD వరకు 927 సంవత్సరములు ఆ థియాతిర సంఘము చాలా చీకట్లో ఉన్నది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నారు. ఇవి చాలా కష్టపడి, శ్రమపడి నేను గ్రహించి నోట్స్ రాసుకొని మీకు చెప్పిన మాటలు. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, ఈ దినము నేను చెప్పుచున్న మాటలు ప్రకటన గ్రంథములో ఇది 4వ సంఘము. ఈ 4వ సంఘమును గురించి నేను సెలవిచ్చిన మాటలు ఇంకొకటి ఎవడో మీకు చెప్పలేడు. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచిన విషయం అది. దేవుడు నీకు బయలుపరిచింది నాకు చెప్పడు, నాకు బయలుపరిచింది నీకు చెప్పడు. AD 590 నుండి AD 1517 వరకు 927 years థియాతిర సంఘము దానికి ఇష్టం వచ్చినట్లుగానే బ్రతికింది. 927 సంవత్సరములు. ఇప్పుడు రోమా సామ్రాజ్యములో క్రీస్తు సంఘములకు ఈ ప్రవచనము సంభవించింది.
రోమా సామ్రాజ్యంలో ఉన్న క్రీస్తు సంఘములకు ఈ ప్రవచనము సంభవించింది. 99% పాస్టర్లు, బైబిల్ పండితులు, సువార్థికులు మన ఇండియా దేశంలో, మన రాష్ట్రములో ఏమనుకుంటున్నారంటే ఎఫెసస్ సంఘము, స్మిర్న సంఘము, పెర్గమస్ సంఘము, థియాతిర సంఘములకు ఆ ఉత్తరాలు పనికొస్తాయి, మనకు అవి పనిచేయవు అని అనుకుంటున్నారు. Mostly pastors and Bible preachers in this country, India, they are thinking that words which have been written in the book of Revelation are applicable to Ephesus, Smyrna, Pergamos and Thyatira. These words shall be applicable to those churches, not to our churches అని మనుషులు అనుకుంటున్నారు. అలా అనుకుంటూ 927 సంవత్సరములు ఏ విధముగా అయితే థియాతిర సంఘము చీకట్లో ఉన్నదో, అలాగే ఈనాడు భారతదేశంలో ఉన్న అనేక సంఘములు చీకట్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను లోకమును స్టడీ చేశాను, ఈ సంఘాలను స్టడీ చేశాను, సంఘ కాపరులను స్టడీ చేశాను, సంఘస్థులను స్టడీ చేశాను. అందుకే నేను మీకు చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చుచున్న మీరు దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను బోధిస్తే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మంచం ఎక్కిస్తాడన్న సంగతి నాకు తెలుసు. అందుకే నేను దేవుని వాక్యాన్ని కరెక్ట్గా మీకు బోధిస్తున్నాను. 927 years థియాతిరా సంఘము చీకట్లో ఉన్నది. ద చర్చ్ కాల్డ్ థియాతిరా was in dark doctrine for 927, starting from 590 AD to 1517 AD. This is what history speaks. ఈ వివరం మీకు భారతదేశంలో ఎవడు, ఏ పాస్టర్, ఏ బిషప్ చెప్పలేడు మీకు. ఎందుకంటే నేను స్టడీ చేశాను. స్టాక్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను, టెలార్ యూనివర్సిటీకి వెళ్ళాను, విలియం కేరీ యూనివర్సిటీకి వెళ్ళాను. నేను అక్కడ ఆ పాస్టర్లతో, ఆ లెక్చరర్స్తో మాట్లాడాను. స్టాక్టన్ యూనివర్సిటీలో నాకు పిలిచి కూర్చోబెట్టి 3 గంటలు కూర్చోబెట్టి నా పుస్తకం వాళ్ళు తీసుకొని వాళ్ళ పుస్తకం నాకు ఇచ్చారు. స్టాక్టన్ ఈజ్ ఎ సిటీ ఇన్ కాలిఫోర్నియా స్టేట్. నాకు పిలిచి నేను వెళ్ళాను, అక్కడ డీన్తో మాట్లాడాను, అక్కడ ఆ ప్రిన్సిపాల్ తాలూకా వైస్ ఛాన్సలర్తో మాట్లాడాను. వాళ్ళు అన్నారు, మీరు కొద్దిగా ఉండండి, 1 నెలగా. నేను ఆగలేనయ్యా, నాకు ఇచ్చినటువంటి వీసా టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. వీసా టైం ఇచ్చిన దానికి 1 నెల రోజులు ముందే వెళ్ళిపోతే నాకు మంచి రికార్డు ఉంటుంది కనుక నేను వెళ్ళిపోవాలి అని చెప్పాను. నేను స్టాక్టన్ యూనివర్సిటీ సంగతి చెప్తున్నాను మీకు. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటంటే, మేము వీళ్ళకి ప్రకటన గ్రంథం బోధిస్తున్నామండి, మీరు ఉంటే బాగున్ను, మీకు ఒక 4 వారాలు ఇస్తాము, మీరు ప్రకటన గ్రంథం బోధించుదురు. కానీ నేను ఉండలేనయ్యా, నా వీసా టైంకి 1 నెల రోజులు ముందే వెళ్ళిపోవాలి అని అన్నాను. ఆ వైస్ ఛాన్సలర్ తాలూకా కుమారుడు, పెద్ద కుమారుడు, ఆ పుస్తకం నాకు ఇచ్చాడు. నా పుస్తకం ప్రూఫ్ ఎగ్జిబిట్ అనే పుస్తకం తీసుకున్నాడు. 3 గంటలు నాతో మాట్లాడాడు ఆయన ఛాంబర్లో కూర్చొని. ఒక మాట అన్నాడు, ఇండియా నుండి వచ్చిన ఎవడు నాకు ఈ విధంగా నాకు మరి మాట్లాడలేదు. మీ మాటలు వింటుంటే మేము తప్పకుండా మీ దగ్గర మేము ప్రకటన గ్రంథం వినాలని అనిపిస్తుంది. యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ మై లైఫ్. ఆయనకు ఉంటుంది ఒక 57 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ కుమారుడికి. నేను అన్నాను, ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా వెల్ ఇన్ అడ్వాన్స్, అదర్వైజ్ మై రికార్డ్ విల్ బి స్పాయిల్డ్ అని చెప్పి వచ్చేసాను. థియాతిర సంఘం సంగతి మీకు చెప్తున్నాను, 4వ భాగం. ఇది కేవలము ఎఫెసస్, స్మిర్నా, పెర్గమస్, థియాతిర సంఘాలకు సంబంధించింది కాదు, ప్రతి క్రైస్తవ సంఘానికి సంబంధించింది ఇది. కనుక
యూట్యూబ్లో వింటున్న బైబిల్ బోధకులారా, క్రైస్తవులారా, మీరు జాగ్రత్త పడండి. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఎప్పుడు ఆయన వస్తాడో ఎవరికి తెలియదు. దొంగ వచ్చినట్లుగా నా రాకడ ఉంటుంది అని యేసు స్వయంగా సెలవిచ్చాడు. ఆయన చెప్పి రాడు. ఏ అర్ధరాత్రి వస్తాడో, ఏ మధ్యాహ్నం వస్తాడో, ఏ తెల్లవారుజామున వస్తాడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా లేకపోతే విడువబడతావు. విడవబడ్డావంటే నీవు నరకబడతావు, జైల్లో వేయబడతావు. నీ కొడుకులు కూతుళ్ళే అప్పు చెప్తారు నీకు, వీళ్ళేనండి మాకు క్రైస్తవులుగా చేశారని. ఎందుకంటే శిక్ష అంత కఠినంగా ఉంటుంది కనుక. నీ కొడుకులు, నీ కుమార్తెలు ఆ శిక్షకు తట్టుకోలేక మీకు అప్పచెప్పుతారని ప్రకటన గ్రంథంలో యేసు సెలవిచ్చి ఉన్నాడు. యువర్ ఓన్ చిల్డ్రన్ విల్ హ్యాండ్ ఓవర్ యూ టు ద అథారిటీస్ ఫర్ పనిష్మెంట్ అండ్ దే విల్ కిల్ యూ. గొర్రెలు కోసినట్లుగా మీకు కోసేస్తారు. అలాంటి దినం రాబోతుంది. థియాతిరా అని అర్థం ఏంటి? వాట్ థియాతిరా? దిస్ ఈజ్ ఏమిటి? ఇది ఏ భాషలో ఉన్నది? ఈ థియాతిరా అన్నది హీబ్రూ భాష. చెప్పండి. థియాతిరా అనేది హీబ్రూ భాషలో ఉన్న శబ్దము. హీబ్రూ భాషలో థియాతిరా అని అన్నారు. ఇది హీబ్రూ భాషలో ఉన్న శబ్దము. ఆ తర్వాత గ్రీక్ భాషలోనికి వచ్చింది. ఆ తర్వాత లాటిన్ భాషలోనికి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లీష్ భాషలోనికి వచ్చింది. హీబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ ఇంగ్లీష్, ఈ భాషల్లో థియాతిరా అని రాయబడింది. ఇది ప్రవచనము చేయుచున్నప్పుడు థియాతిరా అనే శబ్దాన్ని వాళ్ళు పలికారు. ఇది యాన్షియంట్ హీబ్రూ అండ్ యాన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నది. ఆ విధంగా ప్రింట్ చేయబడి ఉన్నది స్టడీ బైబిల్స్లో. మొన్న మదన్ మోహన్ గారు వచ్చారు. ఇంత పెద్ద బైబిల్ నాకు 2 ఇచ్చారు. ఆ 2 బైబిళ్ళు స్టడీ చేసి చూశాను. అందులో చెప్పబడిన మాట ఏమిటంటే, ఇది ప్రవచనాత్మక శబ్దము. ప్రవచనము చేయించినప్పుడు ఓ థియాతిరా అని అన్నాడట. మన దేశంలో, మన సమాజంలో దొంగ మాటలు ఆడేవారు ప్రతి మతంలో ఉన్నారు. అబద్ధాలు ఆడేవారు ప్రతి మతంలో ఉన్నారు. దోచుకునేవారు ప్రతి మతంలో ఉన్నారు. మింగేసేవారు ప్రతి మతంలో ఉన్నారు. కుళ్ళు, కపటము, ద్వేషము, త్రాగుడు, వ్యభిచారము ప్రతి మతములో ఉన్నది. కనుక మన దేశంలో ఉన్న మతములలో దేవుని ఆత్మ పనిచేయడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షల్ నాట్ ఫంక్షన్ ఇన్ ఎనీ రిలీజియన్ ఆఫ్ అవర్ ఇండియా. మనం సుఖాన్ని త్యాగం చేయాలి అని అంటున్నాడు దేవుడు. 927 సంవత్సరములు థియాతిరా పట్టణము చీకట్లో ఉన్నది. థియాతిరా సంఘము చీకట్లో పనిచేయుచున్నది. ఇంకా స్పిరిచువల్ డార్క్నెస్ ఈజ్ ఇన్ ద థియాతిరా చర్చ్. స్పిరిచువల్లీ దే ఆర్ నాట్ ఇన్ ద లైట్, దే ఆర్ ఇన్ ద డార్క్. All the members of the Thyatira church, including the pastor of Thyatira church. ఎంత భయంకరమైన స్థితి ఆ థియాతిరా సంఘమునకు ఉన్నదో మనం ఆలోచన చేయాలి. దేవుడు అన్నాడు, యేసు అన్నాడు, నేను వచ్చాను, ఐ హ్యావ్ కమ్, స్టాప్ ద సాక్రిఫైజెస్, బలులు. నేను వచ్చాను, బలులు ఆపండి. మీ పాపముల నిమిత్తము, మీ అపరాధముల నిమిత్తము, మీ హేయకృత్యముల నిమిత్తము, మీకు పాప విమోచన కలుగు నిమిత్తము నేను మీ కొరకు బలైపోతున్నాను. నేను బలవడానికి వచ్చాను, బలి పశువుగా నేను వధించబోటుకు వచ్చాను, బలులు ఆపండి అని అన్నాడు. థియాతిరా సంఘం బలులు ఆపలేదు. వస్తున్నారు, పాస్టర్ చెప్పింది వింటున్నారు, వాళ్ళు బలులు వాళ్ళు అర్పించుకుంటున్నారు. మరి నేను అలాంటి పాస్టర్ని కాను కదా,
నేను అలాంటి పాస్టర్ని కాకుండా ఉండాలంటే నా భోజనం త్యాగం చేయాలి, నా సుఖం త్యాగం చేయాలి, నేను శ్రమపడాలి, నేను బాధపడాలి. ఆ థియేటర్ సంఘానికి ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ పేరు జాన్ టెట్జెల్. జాన్ టెట్జెల్ అనండి. జాన్ టెట్జెల్. టెట్జెల్. జాన్ టెట్జెల్. జాన్ టెట్జెల్ వాడు పాస్టర్గా ఉండేవాడు థియేటర్ సంఘమునకు. ఆ థియేటర్ సంఘంలో ఈ జాన్ టెట్జెల్ వాడు తనకిష్టం వచ్చినట్లుగా ఆ సంఘాన్ని నడిపించాడు. వాడు ఒక బుక్ తయారు చేశాడు, ఒక టికెట్ బుక్. ఆ బుక్లో ఒక బుక్లో 100 ఉంటాయి, ఒక బుక్లో 50 ఉంటాయి, ఇంకొక బుక్లో 25 ఉంటాయి, ఇంకొక బుక్లో 10 ఉంటాయి టికెట్లు. అర్థమైందా? ఒక టికెట్ బుక్లో 100, ఇంకొక టికెట్ బుక్లో 50, ఇంకొక టికెట్ బుక్లో 25, ఇంకొక టికెట్ బుక్లో 10 టికెట్లు ఉంటాయి. జాన్ టెట్జెల్ ఏమన్నాడంటే, సంఘస్థులారా, థియేటర్ సంఘంలో ఉన్న ధనికులారా, ఆల్ రిచ్ పీపుల్ ఆఫ్ థియేటరా చర్చ్, హియర్ మీ. రోమ్ నగరంలో ఒక పెద్ద చర్చ్ కట్టబడుతున్నది. సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నారు. ఏం పేరు? సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నారు. ఎక్కడ? రోమ్లో. దానికి మనం కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. కనుక ఈ బుక్ నువ్వు కొనుక్కో. 10 టికెట్లు, 25 టికెట్లు, 50 టికెట్లు, 100 టికెట్లు. ఇది చాలా ఖరీదైన బుక్. కొనుక్కొని ఒక్కొక్క టికెట్ నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు అమ్ముకో. ఈ బుక్ నువ్వు కొన్నావంటే పరలోకంలో నీకు సీట్ రిజర్వ్ అయ్యింది. అంటే పరలోకంలో నువ్వు స్థలం కొనుక్కున్నట్లే. ఈ బుక్లో ఉన్న 10 టికెట్లు 10 మందికి అమ్మేవంటే ఆ 10 మందికి కూడా పరలోకంలో స్థలం రిజర్వేషన్ అయిపోయినట్లే అని చెప్పాడు. ఎవడు? జాన్ టెట్జెల్. మరి ఇటువంటి రహస్యం మీకు ఎవడు చెప్తాడో? Nobody in the Indian Christianity can tell you these things. This is called the story of Thyatira Church. పుస్తకాలు ప్రింట్ చేసి పెద్ద కోటీశ్వరులకి ఆ పుస్తకాలు ఇచ్చాడు. ఆ కోటీశ్వరులు ఆ పుస్తకాలు కొనుక్కున్నారు. కొనుక్కొని వాళ్ళు ఒక్కొక్క టికెట్ ఒక్కొక్కరికి అమ్మడం ప్రారంభించారు. అది చాలా విలువైనది, వెలగలది, చాలా ఖరీదైనది. ఎటువంటి నేరస్తుడైనను, ఎటువంటి క్రిమినల్ మ్యాన్ అయినను, ఎటువంటి పాపి అయినను, ఎటువంటి అపరాధములు చేసిన వాడైనను, ఎటువంటి త్రాగుబోతైనను, ఎటువంటి దుర్మార్గుడైనను ఒక టికెట్ కొనుక్కుంటే వాడికి పరలోకంలో ఒక సీట్ రిజర్వ్ అయిపోయినట్టే అని చెప్పాడు. ఎవడు? జాన్ టెట్జెల్. ఫండ్ రైజ్ చేస్తున్నాడు, రోమ్ పంపిస్తున్నాడు. రోమ్లో ఒక చర్చ్ కడుతున్నారు. ఆ చర్చ్ పేరు సెయింట్ పీటర్స్ చర్చ్. మీరు చాలా గ్రేట్ పీపుల్ హియరింగ్ వెరీ గ్రేట్ థింగ్స్. ఇటువంటి విషయాలు మీకు ఇండియాలో ఎవడూ చెప్పలేడు, ఓన్లీ పరిశుద్ధాత్ముడే చెప్పగలడు. నాకు జ్ఞానం ఉందని నేను చెప్పడం లేదు, ఇది నా జ్ఞానం అని చెప్పడం లేదు. పరిశుద్ధాత్ముడు మీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. మీరు చాలా భాగ్యవంతులు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు థియేటర్ సంఘం యొక్క వివరములను బోధిస్తున్నాడు. సామాన్యులు ఆ బుక్ కొనుక్కోలేరు, ఆ టికెట్ పుస్తకం కొనుక్కోలేరు. డబ్బు గల వాళ్ళే, పెద్ద వ్యాపారస్తులే ఆ టికెట్ బుక్ కొనుక్కోగలరు. ఇది దేవుని దృష్టిలో స్పిరిచువల్ ఫర్నికేషన్. అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. ఏది? ఈ టికెట్ల పుస్తకం తయారు చేసి టికెట్లు అమ్మడం. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫర్నికేషన్. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారము. ఆ పని చేయిస్తున్నాడు ఎవడు? జాన్ టెట్జెల్. మరి చెప్పు, వాడు ఎలాంటి దుర్మార్గ పని చేస్తున్నాడో చూడు. మరి చాలా రకరకాలైన ప్రవచనాలు చేస్తున్నారు. ఎస్, మీరు టికెట్ బుక్ కొనుక్కోండి,
కొనుక్కుంటే మీకు ఒక ఆఫీస్ పరలోకంలో సెటప్ అయిపోయినట్లే. ఒక టికెట్ కొనుక్కోండి, మీకు స్థలం పరలోకంలో రిజర్వేషన్ అయిపోయింది. నువ్వు ఎటువంటి క్రిమినల్ మ్యాన్ అయినను, ఎటువంటి పాపాత్ముడవైనను, ఎటువంటి త్రాగుబోతువైనను, నీ బ్రతుకు ఎలాగున్నను ఈ టికెట్ కొనుక్కున్నామంటే పరలోకంలో నీవు స్థలం నీకు రిజర్వ్ అయిపోయినట్లే అని జాన్ టెడ్జల్ చెప్తున్నాడు. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారము. 21 నుండి 23 వరకు వచనాల్లో ఏమున్నదో మనం చదువుదాం. 21 నుండి 23 వరకు, 21 నుండి 23 వరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు ఏమి ఉన్నదో చదువుదాం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. దేవుడు సమయం ఇస్తున్నాడు. మీరు మనస్సు మార్చుకోవాలి, మీ బ్రతుకు మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. 22 చదువు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. మీరు ఆ పనులు, ఆ సిద్ధాంతాలు ఫాలో అవ్వకుండా నేను చెప్పిన మాటలు మీరు ఫాలో అయినట్లయితే మీకు ఆదరణ ఉంటుంది, మీకు స్వస్థత ఉంటుంది, మీకు ఆరోగ్యం ఉంటుంది, మీకు దీర్ఘాయుష్ ఉంటుంది, మీకు ఇల్లు వాకిళ్ళు ఉంటాయి, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు నేను 21, 22 ఇంగ్లీష్ చదువుతాను. ఐ గేవ్ హెర్ స్పేస్ టు రిపెంట్ ఆఫ్ హెర్ ఫర్నికేషన్. ఆ సంఘము చేయుచున్న ఆధ్యాత్మిక వ్యభిచారమును విడిచిపెట్టి ఆ వ్యభిచారంతో సంబంధం లేకుండా దూరం అవ్వాలి, ఆధ్యాత్మిక వ్యభిచారం నుండి దూరం అవ్వాలి అని సమయం ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ టైమ్, ఐఎమ్ గివింగ్ యూ టైమ్. ఐ హ్యావ్ గివెన్ స్పేస్, సమయం ఇచ్చాను. ఎందుకు? టు రిపెంట్ ఫర్ ద స్పిరిచువల్ ఫర్నికేషన్. ఆధ్యాత్మిక వ్యభిచారమును మీరు విడిచిపెట్టాలి. దేవుని పేరట మీరు చేయుచున్న దుష్కార్యాలు విడిచిపెట్టాలి అని నీకు సమయం ఇస్తున్నాను. అండ్ షీ రిపెంటెడ్ నాట్. ఆ సంఘము దాని విషయంలో పశ్చాత్తాపం పడలేదు. ఆ సోది చెప్పిన ఆడదాయి కూడా పశ్చాత్తాపం పడలేదు. అండ్ షీ రిపెంటెడ్ నాట్. ఆమె, ఆ సంఘము పశ్చాత్తాపం పడలేదు. ఇప్పుడు 22వ వచనం నుంచి చదువుతాను. బిహోల్డ్ ఐ విల్ కాస్ట్ హెర్ ఇంటూ ఎ బెడ్. చూడు, నేను నీకు మంచం ఎక్కిస్తాను. అండ్ దెమ్ దట్ కమిట్ అడల్టరీ విత్ హెర్ ఇంటూ గ్రేట్ ట్రిబులేషన్. ఎవరైతే ఆమె చెప్పినట్లుగా విన్నారో, ఆ సోది చెప్పినట్లుగా విన్నారో, ఆ పాస్టర్ గారు బోధించినట్లుగా విన్నారో, వాళ్ళందరికీ కూడా ట్రిబులేషన్, భయంకరమైనటువంటి మీకు శోధనలో పెడతాను. ఎ వెరీ గ్రేట్ ట్రిబులేషన్, భయంకరమైన శోధనలో పెడతాను. ఎక్సెప్ట్ దే రిపెంట్ ఆఫ్ దియర్ డీడ్స్. ఎవరైతే వారు తమ పనుల నిమిత్తము, వారి ఆలోచన నిమిత్తము పశ్చాత్తాపడ్డారో వారికి తప్ప వారికి ఏమీ చేయను. అలా పశ్చాత్తాపడకపోయిన వాళ్ళకి ఇది తప్పదు. నేను భయంకరంగా వాళ్ళకి నేను శిక్షిస్తాను. 23వ వచనం. అండ్ ఐ విల్ కిల్ హర్ చిల్డ్రన్ విత్ డెత్. మరణంతో వాళ్ళని చంపుతాను. మరణకరమైన వ్యాధి ఇచ్చి అటువంటి సంఘస్థలలో ఉన్న పిల్లలకు చంపుతాను. ఆ విధంగా సోది చెప్పుతున్నదన పిల్లలకు చంపుతాను. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎవరైతే ఆడదై సోది చెప్తుందో, నేను వేస్తున్నాను అంటుందో, దానికి దాని పిల్లలకి ఈ వాక్యానికి అనుకూలంగా మరణం ఇచ్చి చంపుతాడు. ఇది దేవుని మాటలు, నా మాటలు కావు. ఐ విల్ కిల్ హెర్ చిల్డ్రన్ విత్ డెత్. మరణకరమైన వ్యాధి ఇచ్చి చంపుతాడు. అండ్ ఆల్ ద చర్చెస్ షల్ నో దట్ ఐ am he which searcheth the reins and hearts, and I will give unto every one of you according to your works. మీరు చేసిన పనుల యొక్క ప్రతిఫలము ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను. అటువంటి వాడిని నేనని
సంఘములన్నీ తెలుసుకుంటాయి నేనెవన్నో. నేను మీరు అనుకున్నట్లు కాదు, నేను మీరు అనుకుంటున్నట్లు ఊహించుకుంటున్నట్లు దేవుణ్ణి కాను అని అంటున్నాడు యేసు ప్రభు. 23వ వచనం చదువు. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అని అంటున్నాడు దేవుడు. మరి చూడు, 927 సంవత్సరాలు ఎంతమంది పాస్టర్లు మారి ఉంటారో ఈ జాన్ టెడ్జెల్ తర్వాత. జాన్ టెడ్జెల్ తర్వాత 927 సంవత్సరాల్లో ఎంతమంది పాస్టర్లు మారారో మనకు తెలియదు. జాన్ టెడ్జెల్ ఉన్నప్పుడు జరిగిన సంగతి నేను మీకు చెప్తున్నాను. యేసు అంటున్నాడు, అలాంటి పనులు మరియు అలాంటి ప్రవచనములు ఏ సంఘములో అయితే ఉంటాయో, ఏ సంఘములు అయితే జరుగుతాయో వారి పిల్లలకి వారికి ఘోరమైన రుగ్మతలు, మరణకరమైన రుగ్మతలు ఇచ్చి మంచం ఎక్కిస్తాను. నేను వారికి సమయం ఇస్తున్నాను వాళ్ళు పశ్చాత్తాపం పొందాలని. వారు పశ్చాత్తాపం పొందకపోతే మరణం తప్పదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు సరే ఏం చేద్దాం, ఈ ప్రజలకు మారు మనసు కావాలి కనుక, వీళ్ళకి పశ్చాత్తాపం కావాలి కనుక అని కొన్ని మూమెంట్స్ చేశాడు, కొన్ని మూమెంట్స్ జరిపించాడు. 5 సంఘటనలు జరిగించాడు. 5 సంఘటనలు జరిగించాడు. ఎందుకంటే ప్రజలలో మార్పు రావాలని దేవుడు 5 సంఘటనలు జరిగించాడు. 5 మూమెంట్స్, 5 మూమెంట్స్. క్రైస్తవులు, పాదరులు, పెద్దలు ఆ 5 సంఘటనలు, దేవుడు జరిగించిన 5 సంఘటనలు చూసి విని గ్రహించి వారి యొక్క భక్తి సరైనది కాదని తెలుసుకొని పశ్చాత్తాపం చెందాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ సంఘటనలను జరిగించాడు. ఎవరు? యేసు. These 5 movements have been implemented by Lord Jesus Christ in order to bring a lot of change in the minds and hearts of the Christian people of that age and the members of Thyatira Church. థియేటర్ సంఘంలో ఉన్న మనుషులకు మరియు వేరే వేరే క్రైస్తవులందరికీ కూడా మారు మనసు కావాలని, పశ్చాత్తాపం కావాలని 5 సంఘటనలు ఆయన జరిపించాడు. దానికి ఇంగ్లీష్లో మూమెంట్స్ అంటారు. 5 మూమెంట్స్, 5 సంఘటనలు జరిగించాడు. ఉదాహరణకు నేను మీకు తెలియజెప్తాను, ఒక మాట చెప్తాను. 597 నుండి 1517 ఏడి వరకు 927 సంవత్సరముల్లో జరిగిన 5 మూమెంట్స్ నేను మీకు చెప్తాను. 927 సంవత్సరాల్లో 5 మూమెంట్స్ గాడ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ in order to bring change in the minds and hearts of the people of that age, that time. I will tell you all the 5 movements. ఆ 5 మూమెంట్లు, ఆ 5 సంఘటనలు నేను మీకు చెప్తాను. అంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఒక మనిషి మిస్టర్ ఎక్స్ ఉన్నాడు అనుకో. ఆ మనిషి పేరు ఎక్స్. వాడు అభిషేకం పొందినవాడు. దేవుడిచ్చిన పరిచర్య చాలా జాగ్రత్తగా ప్రారంభించాడు, కొనసాగిస్తున్నాడు అనుకో. ఎవడు? మిస్టర్ ఎక్స్. ఆ పాస్టర్ పేరు ఎక్స్. వాడికి దేవుడు అభిషేకం చేశాడు, ప్రతిష్ఠించాడు, నా పనులు జరిగించాడంటే వాడు చక్కగా దేవుడి పనులు జరిగిస్తున్నాడు. కొన్నాళ్ళకి ధనాపేక్ష కలిగింది వాడికి. ఆ పాస్టర్ ఎక్స్ గడికి ఏం కలిగింది? ధనాపేక్ష కలిగింది. ఆ ధనాపేక్ష వాడు కలగ్గాన వాడు కొన్ని అనాథ శరణాలయాలు కట్టాడు, కొన్ని పాఠశాలలు కట్టాడు, కొన్ని చిన్న హాస్పిటల్స్ కట్టాడు, కొన్ని కాలేజీలు కట్టాడు. ఎందుకు? డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? ఆ మిస్టర్ ఎక్స్ అని పాస్టర్ చేసిన పనులు, కొన్ని అనాథ శరణాలయాలు కట్టాడు, కొన్ని స్కూళ్ళు కట్టాడు, చిన్న హాస్పిటల్స్ కొన్ని కట్టాడు, కాలేజీలు కూడా కొన్ని కట్టాడు, ఇంకా నర్సింగ్ హోమ్ కొన్ని కట్టాడు, ఇంకా చిన్న డిస్పెన్సరీలు కట్టాడు. ఇవన్నీ ఎందుకు కట్టాడు అని అంటే వాడికి డబ్బు వస్తుంది కనుక. రేపొద్దున్న ఈ ఎక్స్ అనే పాస్టర్ చనిపోతే వాడు కొడుకులు ఈజీగా బతికేవచ్చు దాని మీద. అలాగే రాజమండ్రి ప్రకాష్ నగర్లో స్వతంత్ర కుమార్ గారు ఆ పెద్ద స్కూల్ కట్టాడు.
ఒక పెద్ద చర్చ్ కట్టాడు, ఒక సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఒక ఇల్లు కట్టాడు. నేను చనిపోతే నా కొడుకులు ఈజీగా దాన్ని బతికిపోతారని. స్వతంత్ర కుమార్ గారు బిషప్ విజయరత్నం గారి తాలూకా రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు ఆయన బ్రతుకున్నాడు, చనిపోయాడు నాకు తెలియదు. ఆయన లెక్చరర్, ఆయన భార్య కూడా లెక్చరరే. ఆ భార్య భర్త ఇద్దరు PhD స్కాలర్స్. ఈయన రెండవ కుమారుడు స్వతంత్ర కుమార్. వాళ్ళ నాన్నని నేను ఎరుగుదును, వీళ్ళని కూడా నేను ఎరుగుదును. 1981లో గుంటూరు జిల్లాలో ఒక పెద్ద బైబిల్ మిషన్ మీటింగ్ అయినప్పుడు ఐ వాజ్ ఎ స్పీకర్. ఆ దాంట్లో నేను ఒక ప్రసంగికుడిగా ఉంటాను. ACTCలో ఒక ఆయన ఉండేవాడు, డీన్గా ఉండేవాడు, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ సికింద్రాబాద్లో. ఆయన పేరు మర్చిపోయాను. హీ యూస్ టు బి ద డీన్ ఆఫ్ ద కాలేజ్. ఆయన టైం కట్ చేశారు. ఆయన టైం నా టైం 45 90 నిమిషాలు, గంటన్నర నాకు టైం ఇచ్చి, అయ్యా మీరు చెప్పండి అయ్యా అన్నారు. ఆయన కారు పంపించలేదు. ఆయన ఏం చేశాడు, లారీ ఎక్కి వచ్చేసాడు. కారు ఎందుకో రాలేదని. ఆడు వచ్చినప్పుడు నేను నిలబడి ప్రసంగం చేస్తున్నాను. పెద్ద కేకలేసాడు. కేకలేస్తే ఆయన పేరు జ్ఞాపకం చెప్తాను మీకు. ఆయనకి అన్నాడు, నోరు మూసుకొని విను, ఆ పరమశివుడు నాన్న చెప్పిందని అన్నారు. హీ వాజ్ ఎ డీన్ ఇన్ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ సికింద్రాబాద్. నేనెవడిని? ఫుట్పాత్ మీద అమ్మిన ప్యాంట్ వేసుకున్నాను. ఆ దినాల్లో 30 రూపాయలు ఇస్తే ఫుట్పాత్ మీద బట్టలు దొరికేవి. RPF బెల్ట్ ఇస్తే బెల్ట్ కట్టుకున్నాను. ఇంకొక ఆయన ఒక షర్ట్ ఇచ్చాడు, మంచి హెల్తీగా ఉంటాడు, ఆ భుజాలు ఇక్కడ దాకా ఉన్నాయి నాకు. నేను ఆ షర్ట్ వేసుకున్నాను, నేను సెట్ చేసుకున్నాను, నేను వాక్యం చెప్తున్నాను. అగస్టిన్ గారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ బైబిల్ మిషన్. ఆయన అన్నారు, ఓయ్ భక్తుడు ఆ నోరు మూసుకొని విను. ఆయన పేరు పరమశివ సూర్యనారాయణ. ఆయన ఒరిస్సా నుంచి వచ్చినాడు, విను ముందు. ఆయన పేరు చెప్తాను, ఆ డీన్ గారి పేరు. పుస్తకంలో ఆయన పేరు రాస్తున్నాను నేను ఎక్కడో. ఆయన 45 నిమిషాలు, నా 45 నిమిషాలు, మొత్తం గంటన్నర టైం నాకు ఇచ్చారు. 90 minutes నాకు ఇచ్చారు. మీరు చెప్పండి సార్ అన్నారు. అది ఆయన టైం కదా, మీకు ఎందుకు మేము చూసుకుంటా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది బైబిల్ మిషన్, మీరు ఎక్కండి అన్నాడు. నాకు ఎక్కించారు. రాత్రి 12 గంటలు అయిపోయింది నేను ప్రసంగం చేస్తాను అన్నాను. ఆయన నాకు గంటన్నర టైం ఇస్తే నేను 2.5 గంటలు ప్రసంగం చేశాను. మనుషులు నిశ్శబ్దంగా వింటున్నారు, సైలెన్స్గా వింటున్నారు. నంబూరు రైల్వే స్టేషన్కి ఇటువైపు పొలాల్లో మరి ఈ సభలో పెట్టారు. 40 లారీలతో గడ్డి తెప్పించి పొలాల్లో వేశారు. ఆ గడ్డి మీద వీళ్ళు కూర్చోవడానికి తాటికమ్మలతో గుడిసెలు కట్టారు. ఆ గుడిసెల్లో అద్దె కట్టుకొని ఉండడానికి. గుడిసెలో ఉంటామా ఉండు, బయట ఉంటామా బయట ఉండు. కొమ్మలు తిరిగిన మహనీయులు స్టేజ్ మీద ఎక్కున్నారు. బైబిల్ మిషన్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మహనీయులు. అగస్టిన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద బైబిల్ మిషన్. గ్రేసమ్మ గారు, ఆమె షీ యూస్ టు బి ద ఉమెన్ లీడర్ ఆఫ్ ద బైబిల్ మిషన్. ఆమె స్టేజ్ దగ్గర కింద కూర్చొని ఉన్నది. నాకన్నా దైవజెండా మీదకి ఎక్కున్నాను. మమ్మల్ని క్షమించండి, ఎక్కువ నీకు మేము టైం ఇచ్చాం కదా, ఎక్కువ నీదే టైం అన్నాడు. ఆ దినము ఏడకపోయిన ఆడదే లేదు, ఏడకపోయిన మగోడు లేడు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏడిచారు. అది ఆ దినము నేను వాళ్ళకి చెప్తున్నాను పరమగీతమును గురించి. ఈయన వచ్చి పెద్ద కేకలు వేశాడు. ఆ కేకలు నాకు వినబడ్డాయి. కేకలు నాకు వినబడగాన నేను కొంచెం సైలెంట్ అయి విన్నాను. అగస్టిన్ గారు అన్నాడు, పరమశివ గారు మీ పని మీరు కొనసాగించండి అన్నాడు. ఆయన పేరు ఏదో జాన్ ఏదో ఉంటుంది ఆయన పేరు. ఆ విధంగా దేవుడు ఎన్నిక లేని నాకు అలా అవకాశం ఇచ్చాడు. ఇది ఎందుకు జరిగించాడంటే ఆయనకు బుద్ధి రావాలని, ఆయనకి జ్ఞానం. నేను డీన్ని, ACTC కాలేజీలో డీన్ అన్న గర్వం ఆయనకు ఉంది. ఆయన గర్వం పోవాలని దేవుడు ఆ పని చేయించాడు. చదువులేని మూర్ఖుడినైన నన్ను, ఏ డిగ్రీలు లేని నాకు, ఏ జ్ఞానము లేని నాకు
ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ డీన్ గారిని కూర్చోబెట్టి ఆయన టైం నాకు ఇచ్చి మీరు కొనసాగించండి అని అంటాడు ఎవడైనా? బట్ ఇట్ హ్యాపెండ్ 1981 బైబిల్ మిషన్ మహాసభలో జరిగిన సంగతి. అలాంటివి కొన్ని సంఘటనలు అంటే మూమెంట్స్. దిస్ వాజ్ ఆల్సో ఎ మూమెంట్ ఇన్ ఆర్డర్ టు టీచ్ లెసన్స్ టు ద ప్రౌడ్ ఫెలోస్, టు ద ప్రౌడ్ పాస్టర్స్, టు ద ప్రౌడ్ క్రిస్టియన్ లీడర్స్. గర్వముతో నిండి ఉన్న క్రైస్తవ పెద్దలకు, క్రైస్తవ బోధకులకు పశ్చాత్తాపం కలిగించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ మూమెంట్ని ప్రవేశపెట్టాడు. ఇట్ వాజ్ ఎ మూమెంట్, అది ఒక సంఘటన. ఇప్పుడు పాస్టర్ ఎక్స్ గారు ఏం చేస్తున్నాడో చూడండి. థియేటర్ సంఘంలో ఒక చోట, ఆ థియేటర్ సంఘంలో ఒక ధనవంతుడు ముందుకు వచ్చాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు ముందుకు వచ్చాడు. ఒక లాయర్ ముందుకు వచ్చాడు. ఒక పేరు మోసిన పెద్ద డాక్టర్ ముందుకు వచ్చాడు. ఒక పెద్ద వ్యాపారస్తుడు ముందుకు వచ్చాడు. వీళ్ళందరూ ఆ థియేటర్ సంఘంలోనే ఉన్నారు. వాళ్ళంతా ముందుకు వచ్చారు. ముందుకొచ్చి వాళ్ళు సువార్త సేవ మేము చేస్తున్నాం, మాకు మించినోడు ఇంకొకడు లేడు అని చెప్తున్నారు. ఆ జాన్ టెడ్జల్ గారు పొంగిపోతున్నారు. వీళ్ళంతా పుస్తకాలు కొన్నారు, టికెట్ పుస్తకాలు. వీళ్ళంతా ఇంక మాకు పరలోకంలో ఆఫీస్ ఉందని అనుకుంటున్నారు. ఇక పరలోకంలో మాకు సీట్ రిజర్వేషన్ అయిపోయిందని అనుకుంటున్నారు. వీళ్ళంతా వచ్చి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు. ఇవన్నీ జాన్ టెడ్జల్ గారు వారికి అవకాశం ఇచ్చాడు చెప్పమని. క్రీస్తు శకము 590 నుండి క్రీస్తు శకం 1517 వరకు ప్రభువు ప్రపంచమంతట్లో 5 మూమెంట్స్ జరిగించాడు. ఇన్ ద హోల్ వరల్డ్ God implemented 5 kinds of movements. I will tell you the first movement. During 1170 AD, క్రీస్తు, ఇవన్నీ రీసెర్చ్ చేయకపోతే చెప్పలేను. కరెక్ట్గా నేను ఎంత కష్టపడి శ్రమపడి రీసెర్చ్ చేసి ఉంటానో ఆలోచన చేయండి. క్రీస్తు శకం 1170 సంవత్సరంలో ఫస్ట్ మూమెంట్. ఆ మూమెంట్ పేరు అల్బీన్సస్ మూమెంట్. అల్బీన్సస్ అనండి. అల్బీన్సస్ మూమెంట్. ఇది మొదటి మూమెంట్, ఇది మొదటి సంఘటన. ఎందుకు ఆ పేరు దానికి వచ్చిందంటే, ఒక వ్యక్తి పేరు అల్బిగెన్సస్. ఒక వ్యక్తి పేరు అల్బిగెన్సస్. అనండి. అల్బిగెన్సస్. ఆ వ్యక్తి పేరు అల్బిగెన్సస్. ఆ వ్యక్తి పేరు అల్బిగెన్సస్ కనుక ఆ మూమెంట్ ఆయన ద్వారా దేవుడు ప్రారంభించాడు కనుక ఆ మూమెంట్ పేరు అల్బీన్సస్ మూమెంట్ అని పేరు పెట్టాడు దేవుడు. అల్బిగెన్సస్ ఎవడో ఏం తెలుసు? ఈనాడు మీరు వాడి పేరు చెప్తున్నారు. 2000 సంవత్సరాల కిందట అల్బిగెన్సస్ ఎవడో, ఈనాడు ఆయన పేరు మనం చెప్తున్నాము. అల్బిగెన్సస్. He was the man to whom Jesus selected, and through him the first movement was implemented in the whole world. ప్రపంచమంతట్లో మొట్టమొదటి సంఘటన ప్రారంభించాడు. ఆ సంఘటన పేరు అల్బీన్సస్ మూమెంట్. ఇది AD 1170లో ప్రారంభమైంది ఈ మూమెంట్. క్రీస్తు శకము 1170 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి గల కారణం ఏమిటంటే AD 590 నుండి AD 1170 వరకు ప్రపంచంలో క్రీస్తు సంఘములలో ఒకే ఒక బైబిల్ ఉండేదే. అల్బీన్సస్ మూమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కారణం చెప్తున్నాను. అల్బిగెన్సస్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? అల్బిగెన్సస్. ఆ మూమెంట్ పేరు అల్బిన్సస్ మూమెంట్. ఈ మూమెంట్
అల్బిగెన్సెస్ ద్వారా ప్రారంభించడానికి కారణం ఏమిటంటే ఆ దినాల్లో ప్రతి చర్చిలో ఒకే ఒక్క బైబిల్ ఉండేది. ఎటువంటి విషయాలు మీరు వింటున్నారండి? యు ఆర్ గ్రేట్ పీపుల్. In the whole country India, nobody can tell you, only the Holy Spirit is teaching you. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. I didn't say that I am teaching. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మకు లోబడ్డాను, పరిశుద్ధాత్ముడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, నేను మీకు బోధిస్తున్నాను. అల్బిగెన్సెస్, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? ఆ సంఘటన పేరు అల్బిగెన్సెస్ సంఘటన. ఆ మూమెంట్స్ పేరు, ఆ మొట్టమొదటి మూమెంట్ పేరు అల్బిగెన్సెస్ మూమెంట్. ఆయన పేరట మొట్టమొదటి మూమెంట్ స్టార్ట్ అయింది. 590లో స్టార్ట్ అయింది, 1170 వరకు అది కంటిన్యూ అయింది. ఆయన చూశాడు, ప్రతి సంఘంలో ఒకే బైబిల్ ఉంది. అయ్యో, ఆ పాస్టర్ ఒక్కడే ఆడు బైబిల్ చదువుతాడు, వాడు ఏం చెప్తున్నాడో మనకేం తెలియదే. ప్రజలందరిలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక బైబిల్ ఉండాలన్న తలంపు అల్బిగెన్సెస్కి దేవుడు కలిగించాడు. అంతకు పూర్వం ప్రతి సంఘంలో ఒకే బైబిల్ ఉండేది. AD 590లో అల్బిగెన్సెస్ ప్రతి వానికి ఒక బైబిల్ ఉండాలని చెప్పి అప్పుడు బైబిల్ ప్రింట్ చేయించాడు. బైబిల్ ప్రింట్ చేయించి ప్రపంచమంతటా బైబిల్ పంచిపెట్టాడు. ఎంత కోటీశ్వరుడు, ఎటువంటి వ్యక్తో. వాడి పేరు 2000 సంవత్సరాల తర్వాత మనం చెప్తున్నాం. ఈనాడు నువ్వు దేవునికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టావనుకో, ఈనాడు దేవునికి నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టావనుకో, నీ పేరు చెప్తారు ఆఫ్టర్ 1000 years. ఎప్పుడో దేవుని యొక్క రాకడలో 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలిస్తున్నాడు. ఆ 1000 సంవత్సరాల్లో నీ పేరు చెప్తారు. అప్పుడు బోధకులు, ఫలానా వ్యక్తి పరవశ సూర్యనారాయణ అని చెప్తాడు నా పేరు. 1000 ఏండ్ల పరిపాలనలో యేసు జెరూసలేములో 3వ మందిరములో కూర్చుని ఆయన ఆత్మ ఒక పరిపాలకుడిలో ప్రవేశించి యేసు ఆయన ద్వారా ప్రపంచమంతటా 1000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నా పేరు చెప్తారో, దేర్ వాజ్ ఎ మ్యాన్. తప్పకుండా నా పేరు చెప్తారు. అల్బిగెన్సెస్ పేరు మీరు ఇప్పుడు వింటున్నారు. మీరు ఇప్పుడు మీ నోటితో అంటున్నారు అల్బిగెన్సెస్. ఆ వ్యక్తి ఏం చేశాడు? బైబిల్ కొని అందరికీ బైబిల్ ఉండాలని పంచిపెట్టాడు. మరి ఆ మూమెంట్ పేరు అల్బిగెన్సెస్ మూమెంట్. ఆయన పేరట ఆ సంఘటన ప్రారంభమైంది. వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్. ఎటువంటి సంఘటన చూడండి. సంఘస్థుల బైబిల్ చదువుచు ముందుగా సంఘస్థుల బైబిల్ చదువుటకు బహిష్కరించబడి ఉంటాయి. మీరు బైబిల్ చదువుతారా అని జాన్ టెడ్జల్ గారి సంఘం నుండి తీస్తారు అడిగి. అవునరా, మీరు బైబిల్ చదువుతారా? మీరు నా సంఘం నుండి బయటకు పోండిరా అన్నాడు. వాళ్ళు సంఘం నుండి బయటకు పోతే ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. జాన్ టెడ్జల్ ఎంత మంచి పని చేశాడో ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. అటువంటి దుర్మార్గులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నీకు వెలివేశాను పో అంటున్నాడు. వెలివేస్తే నా దగ్గర రండిరా, మీరు సస్తా నేను పాస్తాను, మీకు పెళ్లి కావాలంటే నేను చేస్తాను, మీ పుట్టినరోజు కేక్ నేను కోయిస్తాను, రండి నా దగ్గరికి, మీ పాస్తాలు మీకు వెలివేస్తాయి. జాన్ టెడ్జల్, అవునా, మీరు బైబిల్ చదువుతారా? అల్బిగెన్సెస్ మూవ్మెంట్లో మీరు బైబిల్ చదువుతారా? వాడెవడు అల్బిగెన్సెస్? వాడు ఇచ్చిన బైబిల్ మీరు చదువుతారా అని సంఘం నుండి వెలువచ్చాడు. ఆ మూమెంట్లో పంచిపెట్టిన ఆ బైబిల్ చదివి మనుషులు ప్రభుతోటి తిరిగారు. అంతకు పూర్వం ప్రభుతోటి తిరగలేదు. అంతకు పూర్వం జాన్ టెడ్జల్ తోటి తిరిగారు. జాన్ టెడ్జల్
వాడు దుక్కు తిరిగారు. ఇప్పుడు జాన్ టెడ్జల్ని వదిలేసి ప్రభు తట్టు తిరిగారు. ఎటువంటి మూమెంట్ అండి అది? ఆ మూమెంట్ పేరేం పేరు? అల్బిన్సస్ మూమెంట్. అల్బిన్సస్ మూమెంట్. అల్బిన్సస్ మూమెంట్. AD 590లో ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. AD 1170 వరకు ఈ మూమెంట్ నడిచింది. దిస్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. A lot of change has come into the minds and hearts of the people of that church. ఆ చర్చ్లో ఉన్నటువంటి ప్రజలలో, వాళ్ళ మస్తిష్కములో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ పనుల్లో చాలా మార్పు వచ్చేసింది. ఎందుకు? ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతున్నాడు. చూసారా ఎటువంటి సంస్కరణ సంఘంలో కలిగిందో? ఇట్ వాజ్ రీఫార్మేషన్ ఇన్ ద చర్చ్. అటువంటి సంస్కరణ ఆ థియేటర్ సంఘానికి జరిగింది. అప్పుడు రోమ్లో ఒక బిషప్ ఉంటాడు. ఆ బిషప్ అండర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నారు. రోమ్లో సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నారని చెప్పాను కదా. ఆ చర్చికి వీళ్ళంతా విరాళాలు ఇవ్వడానికి టికెట్ బుక్లు అమ్ముకున్నారని చెప్పాను కదా. ఆ పోప్ పేరేంటో చెప్తానేనండి. ఆ పోప్ పేరు బ్రహ్మాండంగా ఉంది. ఆ పోప్ పేరు, వాడి పేరు పోప్ ఇన్నోసెంట్ III. అబ్బబ్బబ్బా, ఎంత ఇన్నోసెంట్! పోప్ ఇన్నోసెంట్. పోప్ ఇన్నోసెంట్. పోప్ ఇన్నోసెంట్ I చనిపోయాడు. పోప్ ఇన్నోసెంట్ II చనిపోయాడు. వాడి కొడుకు పోప్ ఇన్నోసెంట్ III. వీడు అప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నాడు. ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ రోమ్లో ఎవడు కట్టించాడో అది కూడా మీరు వింటున్నారు. చెప్పండి, సెయింట్ పోప్ ఇన్నోసెంట్ III అనండి. సెయింట్ పోప్ ఇన్నోసెంట్ III సెయింట్ పీటర్స్ చర్చ్ రోమ్లో కట్టించాడు. మీరు ఎటువంటి వాళ్ళండి? ఎటువంటి ఇన్ఫర్మేషన్ దేవుడు మీకు ఇస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? సెయింట్ పోప్ ఇన్నోసెంట్ III, ఇన్నోసెంట్ I, ఇన్నోసెంట్ II చనిపోయారు. తాతగారు, తండ్రి గారు, వీడి కొడుకు, వీడి మనముడు ఇన్నోసెంట్ III. అప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ కడుతున్నారు. అక్కడ రోమ్లో. దానికి జాన్ టెడ్జల్ గారు టికెట్ పుస్తకాలు అమ్మించాడు. జాన్ టెడ్జల్ గారు పెద్ద పెద్ద కోటీశ్వరులకి పుస్తకాలు అమ్మాడు. ఆ విధంగా సెయింట్ పీటర్స్ చర్చ్లో డబ్బు రావడం బంద్ అయిపోయింది. ఎందుకు? ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. ప్రతి ఒక్కటి బైబిల్ చదువుతున్నాడు. చదివి ఈ జాన్ టెడ్జల్కి డొనేషన్ ఇవ్వడం మానేశారు. మానిగాన సెయింట్ పోప్ ఇన్నోసెంట్ IIIకి డబ్బు రావడం లేదు. ఆడికి కోపం వచ్చింది. ఏం జరిగిందిరా అని ఆలోచన చేశాడు. ఒక మూమెంట్ బయలుదేరింది థియేటర్ సంఘంలో. ఆ మూమెంట్లో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బైబిల్ ఇవ్వబడింది. ఆ బైబిల్ అందరూ చదువుతున్నారు. దీనంతటికీ అల్బిన్సస్ కారకుడు. అల్బిన్సస్ వాడికి ఉన్న ఆస్తంతా అమ్మేశాడు. అల్బిన్సస్ వాడికి ఉన్న ఓడలు, స్టీమర్లు అమ్మేశాడు. అన్ని బైబిళ్ళు ప్రింట్ చేయాలంటే ఎంత డబ్బు కావాలి? అల్బిన్సస్ పెద్ద వ్యాపారస్తుడు. వాడికున్న స్టీమర్లు అమ్మేశాడు, వాడికున్న ఇల్లు అమ్మేశాడు, వాడికున్న మనీ అమ్మేశాడు. వాడు భార్య బైబిల్ ప్రింట్ చేసి బైబిల్ పంచిపెట్టడం ప్రారంభించారు. అల్బిన్సస్, మిస్టర్ అండ్ మిసెస్ అల్బిన్సస్, ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రపంచమంతటా 2000 సంవత్సరాలు పూర్తయిపోయినను ప్రపంచంలో అల్బిన్సస్ పేరు ఇప్పటికీ మోగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు అల్బిన్సస్ పేరు చెప్తున్నారు.
దేవుని కొరకు, దేవుని పని కొరకు అలా త్యాగం చేసిన వాళ్ళ పేర్లు అలా నిలబడిపోతాయి. రేపు యేసు 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు దేవుని సేవకు నాకు ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు అక్కడ చెప్పబడతాయి. 1000 ఏండ్ల పరిపాలనలో చెప్పబడతాయి. 100% చెప్పబడుతుంది. అది చెప్పబడకపోతే ఇది చెప్పబడకూడదు. ఇది చెప్పబడుతున్నప్పుడు అది కూడా చెప్పబడుతుంది. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. అల్బీన్సస్ మూమెంట్స్ అలా చేస్తే సెంట్ పోప్ ఇన్నోసెంట్ III సైనికులను పంపించాడు. ఆర్మీ పంపించాడు, రోమన్ ఆర్మీని పంపించి ఈ సంస్కరణలో, ఈ మూమెంట్లో ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళందరికీ చెప్పండి అన్నాడు. ఆహా, చూసారా, దేవుని సేవ చేసిన వాడికి అలాగా ఇబ్బందులు వస్తాయి, కానీ వాడి పేరు యుగయుగములు ఉండిపోతుంది. పరలోకములో బంగారపు స్తంభం ఒకటి ఉంది, ఎ బిగ్ కాలమ్ ఆఫ్ గోల్డ్. దాని మీద వాడి పేరు రాయబడుతుంది, పరమస్తు సూర్యనారాయణ అని రాయబడుతుంది. పరలోకములో నా పేరు చదువుతారు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో నా పేరు చెప్తారు. నాకు సహాయం చేస్తున్న వారి పేర్లు కూడా అప్పుడు చెప్పబడతాయి. ఫలానా వ్యక్తులు. ఈ అల్బీన్సస్ మూమెంట్స్లో ఎవరు పాల్గొన్నారో తెలుసుకుంటారని అన్నాడు. సైనికులను పంపించాడు. అల్బీన్సస్ ఒక్కడే కాడు, ఎందరో ఆయనకు సహాయం చేశారు. వాళ్ళందరి పేర్లు తెలుసుకున్నాడు. ఎవడు? పోప్ ఇన్నోసెంట్ III. తెలుసుకొని ఒక మిలిటరీ సైన్యం పంపించాడు. ఆ సంస్కరణలో పాల్గొన్న వారందరికీ నాశనం చేసిండ్రా అన్నాడు. వాళ్ళందరికీ నాశనం చేయించాడు. సంఘంలో ఉన్న క్రైస్తవుల పశ్చాత్తాపం నొందుటకు దేవుడు ఈ మూమెంట్స్ ద్వారా నూతన నిబంధన గ్రంథములు పంచిపెట్టాడు. అంతకు పూర్వం న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రపంచంలో లేదు. ఎంత గొప్ప సంగతి అంటున్నారు. ప్రపంచంలో న్యూ టెస్టమెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చింది? AD 590లో వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? అల్బీన్సస్ ద్వారా వచ్చింది. వాడి భార్య ద్వారా ఆయన న్యూ టెస్టమెంట్ బుక్ ప్రతి ఒక్కరికి పంచిపెట్టాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరం అల్బీన్సస్ పేరు మనం చెప్పుకుంటున్నాం. పరలోకంలో వాడి పేరు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు స్వయంగా చెప్తుంటాడు, అల్బీన్సస్ త్రూ whom the New Testament Bibles have been printed and have been distributed in the whole world అని యేసు ప్రభు చెప్తుంటాడు పరలోకంలో. యేసు ప్రభు అల్బీన్సస్ గురించి చెప్తున్నాడంటే వాడు ఎంత గొప్పోడయ్యా, ఎంత గొప్పోడు. 1000 ఏండ్ల పరిపాలనలో నిన్ను గూర్చే యేసు ప్రభు చెప్పించాడంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. హెల్ప్ ద లార్డ్, హెల్ప్ ద లార్డ్స్ వర్క్. దేవుని పనిలో సహాయం చేయండి, దేవుని పనిలో సహాయం చేయండి. ఈ మూమెంట్స్ ద్వారా నూతన నిబంధన పంచిపెట్టబడింది. అంతకు పూర్వం నూతన నిబంధన ప్రపంచంలో లేదు. అల్బీన్సస్ మూమెంట్స్లో నూతన నిబంధన ప్రింట్ చేయబడింది. అనండి, న్యూ టెస్టమెంట్ బైబిల్ అల్బీన్సస్ ప్రింట్ చేయించాడు. ప్రపంచమంతటా న్యూ టెస్టమెంట్ బైబిల్ అల్బీన్సస్ ద్వారా, అల్బీన్సస్ మూమెంట్ ద్వారా బైబిళ్ళు పంచిపెట్టబడ్డాయి. అంతకు పూర్వము న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రపంచంలో లేదు. దాని స్థాపకుడు అల్బీన్సస్. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హి ఈజ్. అల్బీన్సస్, 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 అల్బీన్సస్. Part 4 ఈజ్ కంప్లీటెడ్. Part 5 వచ్చే వారం చెప్తాను. చాలా పెద్ద చరిత్ర ఇది. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ, హిస్టరీ, థియాతిర సంఘం యొక్క హిస్టరీ. మీరు యువర్ గ్రేట్ పీపుల్, హియరింగ్ గ్రేట్ థింగ్స్. అసలు న్యూ టెస్టమెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చింది,
ఎవరి ద్వారా వచ్చింది? ప్రపంచంలో కొందరికి తెలుసు, ఇండియాలో మీకే తెలుసు. అల్బేనియస్ ద్వారా న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రపంచంలో వచ్చింది. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ ప్రింటెడ్ న్యూ టెస్టమెంట్ బైబిల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు ద హోల్ వరల్డ్. ఇది యు ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఇన్ ద ఇండియా హియరింగ్ అబౌట్ ద అల్బేనియస్. Part 4 is completed. Part 4 is completed. రెండవ మూమెంట్స్ వచ్చే వారని చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681. To